పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన విషాదం. అసలు ఏం జరుగుతుంది? ఏదైనా కష్టం వస్తే అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు, లేదంటే అనుమానం కారణంగా హత్యలు చేస్తున్నారు. అసలు ఎటుపోతుంది ఈ సమాజం? 16 ఏళ్ల క్రిందట నరేష్ అదే విధంగా మాధవి ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మాధవి మ్యాథ్స్ టీచర్గా ఓ ప్రైవేట్ కళాశాలలో విధులు నిర్వహిస్తుంది. నరేష్ అప్పట్లో లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. ఇద్దరికి కూడా ఒక పరిచయం ఏర్పడి స్నేహంగా మారి ఆ స్నేహబంధం కాస్త ప్రేమ బంధంగా మారింది. ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. కుటుంబ సభ్యులు అందరూ కూడా, నువ్వు చదువుకున్న అమ్మాయి చదువులేని అబ్బాయిని చేసుకుంటున్నావు, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, ఇద్దరు లైఫ్లో ఒక అండర్స్టాండింగ్ ఉండగలరా లేదా అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా, నేను తను ఎలా అయినా పెళ్లి చేసుకుంటాను, ప్రేమించాను కాబట్టి అని కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది మాధవి. సో తనని నమ్మి వచ్చిన భార్యని అంతమందించడానికి తను చేసిన అవమానాలన్నీ కూడా తట్టుకునే శక్తి లేక ఆత్మహత్యకి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కుమ్మరిపేటలో చోటు చేసుకుంది. సో ఇద్దరు పిల్లలు 10వ తరగతి ఒకరు, 9వ తరగతి ఒకరు చదువుతున్నారు. చక్కగా హ్యాపీగా సాగిపోతున్న కుటుంబం. మాధవికి ఏంటంటే ఎప్పుడు స్కూల్కి సంబంధించిన ఫోన్ కాల్స్ వస్తుండేవి. స్కూల్ ఫీజు గురించి పేరెంట్స్ చేయడమో, లేదంటే పిల్లల చదువు గురించి పేరెంట్స్ కనుక్కోవడమో, హోంవర్క్స్ గురించి పిల్లలు చేయడమో, ఇదంతా గమనిస్తున్నటువంటి నరేష్ కోపంతో రగిలిపోయేవాడు. నీ ఫోన్ ఎప్పుడు బిజీ వస్తుంది, నీతో ఎప్పుడు మాట్లాడాలన్నా నీకు ఖాళీ ఉండట్లేదు, సో నీ మీద అనుమానం కలుగుతుంది, నువ్వు వేరే వ్యక్తితో ఎవరితోటో మాట్లాడుతున్నావు అనేసని హింసించేవాడు, అవమానించేవాడు. కానీ అవన్నీ కూడా పంటి బిగున పట్టుకొని భరించేది. సో ఎవరితో చెప్పుకోవడానికి ఆస్కారం లేక ఎదుగుతున్న పిల్లలు మా కారణంగా ఎక్కడ డిస్టర్బ్ అవుతారా అనేసి ఆలోచనతో అన్ని బాధలు భరించేది. సో మరి కొద్ది రోజుల్లో రాజాం పండగ కూడా ఉంది కదా, రాజాం పండగకి వెళ్దామా అంటూ ఎవరైతే మాధవి ఉన్నారో స్కూల్ తరపు నుండి ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు. సో దీని గురించి తర్వాత ఆలోచిద్దామంటూ తను మెసేజ్ చేసింది. నువ్వు ఎవరితోటో చాటింగ్ చేస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు అంటూ కోపంతో విర్రవీగిపోయాడు నరేష్. ఇదంతా కూడా మనస్తాపానికి గురైనటువంటి మాధవి, ఇంకా నన్ను ఇలా అనుమానిస్తున్నాం, ఇలా అవమానిస్తున్నాం, నేను చేస్తే గానీ నీకు తెలియదంటూ ఇద్దరు కూడా పడుకుంటున్న సమయంలో లేచి ఒక్కసారిగా ఊరు పోసుకొని చనిపోయింది. కానీ చచ్చేంత వరకు కూడా తిని మాటలు ఎలా ఉండేవంటే, భర్తవి చస్తావు, నువ్వు చస్తేనే బాగుంటుంది, ఎందుకంటే నువ్వు చేస్తున్న పనులేవి మంచిగా లేవు, నువ్వు వేరే వ్యక్తితో నీకు సంబంధాలు ఉన్నాయి అంటూ అవమానంతో అనుమానంతో తరచూ హింసిస్తుండేవాడు. సో ఈ మాటలన్నీ కూడా భరించే శక్తి లేక ఇంకెలా అయినా నేను డెసిషన్ తీసుకోవాలంటూ ఊరు పోసుకొని చనిపోయింది మాధవి. మళ్ళీ చనిపోయిన వార్త విన్న ఆ పిల్లలిద్దరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. మీ అక్క చనిపోయిందంటూ ఆ నరేష్ ఎవరైతే ఉన్నాడో బామర్దికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి పిలవగానే అక్క అలా ఆచంతన స్థితిలో ఉంది. ఒక్కసారిగా చూసి షాక్కి గురై వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశాడు. మా అక్కది ఇది ఆత్మహత్య కాదు, హత్య, బావే చంపుంటాడు, ఎందుకంటే కొన్ని రోజులుగా హెరాస్మెంట్ చేస్తున్నాడు. కానీ అయితే అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన తర్వాత పోలీసులు ఎంక్వైరీలో తెలియదంటే, ఎవరైతే భర్త ఉన్నాడో ఆ భర్త యొక్క మాటలకి మనస్తాపానికి గురై, ఇంకా నాకు అవమానం అనుమానం ఇవన్నీ భరించడం అంత అవసరమా, నేను లేకపోతేనే వీళ్ళకి తెలిసి వస్తుంది, ఈయనకి తెలిసి వస్తుందని ఆ డెసిషన్ అలా తీసుకుంది. సో ఆమె హత్యకి కారణం, ఆమె ఆత్మహత్యకి కారణం నరేష్ అంటూ పోలీసులు కూడా ఆ నరేష్ అదుపులోకి తీసుకున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నా పేరు ప్రసన్న అండి, మా అక్క పేరు మాధవి, నేను తన చెల్లిని. మా అక్క 1 గంట అప్పుడు చనిపోయిందని మాకు ఫోన్ వచ్చింది. ఆ టైంలో వాళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు, పిల్లలు వాళ్ళ అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పైన ఉన్నారు. చనిపోయినప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. తనైతే అబ్బాయి చంపేశాడు సార్, తను చనిపోయేదైతే కాదు, తను చనిపోలేదు, అబ్బాయి చనిపోయాడు. మీద టిఫిన్ చేసింది సార్. టిఫిన్ చేసి అమ్మాయిని అడిగిందంట, రేపు బొబ్బిల రాజాం వెళ్దాము, ప్రసన్న పండగకి రమ్మంటుంది కదా, నేను బట్టలు సర్దిస్తాను, మీరు రెడీ అయ్యి ఉండండి అమ్మ అంటే, అమ్మేమో చూద్దాంలే అన్నదంట. నేనైతే రేపు వెళ్ళిపోతాను, మళ్ళీ సెలవులు లేవు, ఆదివారం సరే వెళ్ళి మధ్యాహ్నం ఉదయం బాబుకి ఎగ్జామ్ అయిపోయి వెళ్ళి పసుపు కుంకుమ సోమవారం వచ్చేస్తాను అన్నది. అంత సరదాగా మాతో 10 వరకు మాట్లాడింది, పండగకు వస్తానన్నది, ఫోన్లో స్టేటస్ పెట్టింది ఆ స్కూల్ గురించి, పార్వతీపురం సాలూరు బస్ రూట్ వేసారని స్టేటస్ 10:30 అప్పుడు స్టేటస్ పెట్టింది. వాళ్ళ ఎవరో టీచర్స్తో కూడా చాట్ చేసిందంట, శాలరీస్ గురించి, శాలరీ ఏవో పెంచడాలు ఏవో ఇచ్చేసారని అవన్నీ చేసింది. ఒక్క ½ అన్ అవర్లో చనిపోదామని ఎలా డెసిషన్ తీసుకుంటారు తనైతే.
సో తనైతే చనిపోలేదు, మా అనుమానం మీద అబ్బాయి చనిపోయాడని అయింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.